ఉన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఆరాధన కార్యక్రమంలో కావాల్సిన మీరు నిలబెట్టుకున్నారు ప్రభు. మీకు వందనాలయ్యా. బిడ్డలు పాడిన పాటల్లో కూడా కంఠస్వరాలు మీరు ముట్టినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మీకు జరుగుతున్న ప్రతి కార్యక్రమాలను మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ఘనత, మహిమ, ప్రభావాలు మీరే ఆరోపించుకోవాలి. రాజుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 124, 125 చదువుతాం. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మనపైనే రగులుకొనినప్పుడు, యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి
మింగివేసి ఉందురు. జలములు మనలను ముంచివేసి ఉండును, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండెను. ప్రవాహములై ఘోషించుచు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండెను అని ఇశ్రాయేలు అందరు గాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందును గాక. పక్షి తప్పించుకొనున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామం వలనే మనకు సహాయము కలుగుచున్నది. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండను. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపుకుంటున్నట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు. యెహోవా మంచి వారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. మనందరం కూర్చుందాం. మరి సాక్ష్యముల సమయం. మరి మన మధ్య ఉన్న పూర్ణ వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుంటాం. దేవుడు నాలుగు వందలు అయ్యగారు గారు వందలు ఇప్పుడు వచ్చిన మీ అందరూ నాకు వందలు. నా సాక్షి ఏంటంటే, నేను నైట్ ప్రార్థనకి వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు సెకండ్ షిఫ్ట్లో కూడా ప్రార్థన చేసుకొని అంతా అయిపోయిన తర్వాత పడుకున్నప్పుడు ఎందుకో మధ్యరాత్రిలో సడన్గా లేచినప్పుడు ఎందుకో డొక్కలు బాగా పట్టేసి బాగా నొప్పి కూర్చోలేకపోతున్నాను, లేకపోతున్నాను, నడవలేకపోతున్నాను కూడా. అంత నొప్పి వచ్చేస్తుంది. అరగంట సేపు ఎంతో బాధపడ్డాను. ఇంకా అటు ఏంటో తెలియదు, ఎందుకో తెలియదు. అంత నొప్పి ఎప్పుడు రాలేదు. సడన్గా వచ్చేసి బాగా నొప్పి ఇంకా అట్లాగే అరగంట సేపు బాధపడ్డాను. సరే అని ఇంకా నొప్పి అయితే ఇక్కడ వస్తుంది. వచ్చినప్పుడు ఇంకా పడుకుందామని ఇటు తిరిగి పడుకున్నప్పుడు ఇంకా నిద్రలోకి అయ్యా ఈ నొప్పిని తగ్గించండి ప్రభావం, మీ మందులో సాక్షి చెప్పుకుంటాను అనుకున్నాను. అటు ఎక్కిన పొద్దునే లేసేలోకి ఎటువంటి నొప్పి ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, అయా గొప్ప దేవా, నీకు వందనాలు. నిబిడ సాక్ష్యంలోనైనా మీరు ఉండేవారు ప్రభువా. బిడ మరి ఎంతో వారు బాధపడినప్పుడు మీ పాదసన్నిధిలో వచ్చాడయ్యా, మొరపెట్టాడు ప్రభువా. ఆ యొక్క మొర్ర విజ్ఞాపన మీరు ఆలకించి బిడ విషయంలో నువ్వు చేసిన మేలు ఆశ్చర్యమైన కార్యాలను బట్టి నేను స్తుతిస్తూ ఇంకా చెప్పలేని సాక్ష్యములు కూడా మరొక సమయానికి బిడలో చెప్పి నేను మహిమపరిచే కృపను మాకు దయచేయమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే కానుకలు పాట పాడతాం. నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమ భాగమనీయ వెనుదీతువా దయయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. దయయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి
మహోన్నతుడ మహాగణ పరిశుద్ధుడ ప్రేమ